నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. 13 ఏళ్ల చిన్నారి మిస్సింగ్ కరీంనగర్ జిల్లాలో కలకలం రేపింది. అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి ఒంటరిగా బస్సులో బయలుదేరిన చిన్నారి గమ్యానికి చేరుకోకుండా మాయమైంది. తిరిగి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, తల్లిదండ్రుల వద్దకు చేరుకోలేదు. మరి ఆ బాలిక ఏమైనట్లు? కూతురు కనిపించకుండా పోవడంతో కంగారు పడ్డ పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ మిస్సింగ్ వ్యవహారం బయటకొచ్చింది. బాలిక తండ్రి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలం ఓటూరుకు చెందిన కనుకుంట్ల నరసింహ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. ప్రస్తుతం అతడు కుటుంబంతో కలిసి కరీంనగర్లో నివాసముంటున్నారు. నరసింహ దంపతులకు 2 కూతుళ్ళు. పెద్ద కూతురు వశిష్ఠ కృష్ణ ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. అయితే క్రిస్మస్ పండుగ సందర్భంగా స్కూల్కి వరుస సెలవులు ఉండడంతో వశిష్ఠ కృష్ణ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సెలవులు ముగియడంతో నిన్న బాలికను తాతయ్య పెద్దపల్లిలో ఆర్టీసీ బస్సు ఎక్కించాడు. కూతురు ఒంటరిగా వస్తుండడంతో ముందుగానే బస్టాప్ వద్దకు వచ్చి ఎదురుచూశాడు. బస్సు రాగానే దగ్గరకు వెళ్లి కూతురు కోసం చూశాడు. ఆమె కనిపించకపోవడంతో కంగారు పడిపోయిన అతడు కండక్టర్తో పాటు ఇతర ప్రయాణికులను ఆరా తీశాడు. ఆమె కరీంనగర్ బైపాస్లో దిగిపోయిందని వారు చెప్పారు. దీంతో ఏదైనా అవసరం ఉండి అక్కడ దిగిందేమోనని తండ్రి అక్కడికి వెళ్ళాడు. కానీ బాలిక ఎక్కడా కనిపించలేదు. దీంతో కరీంనగర్ పోలీసులు 5 బృందాలకు ఏర్పడి సీసీ కెమెరాలు పరిశీలించి బాలిక ఎక్కడికి వెళ్ళిందో ఆచూకీ కనుక్కున్నారు. సోషల్ మీడియా ద్వారా పోలీసులు పోస్ట్ చేయడంతో బాలిక తెలిసింది. ఆ బాలిక సికింద్రాబాద్ నుంచి బస్సులో వస్తుండగా ఓ ప్రయాణికుడు పోలీసులకు సమాచారం అందించడంతో కథ సుఖాంతమైంది. ఆ బాలికను పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిన్న 12 సంవత్సరాలు వయసు గల అమ్మాయి బొమ్మకల్ ఫ్లైఓవర్లో బస్సులో వచ్చి మంచిర్యాల చౌరస్తాలో దిగాల్సిన అమ్మాయి బొమ్మకల్ ఫ్లైఓవర్లో దగ్గర దిగడంతో మనం ఇక్కడ కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫాదర్ యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో బొమ్మకల్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాలు ప్లస్ అక్కడ ఉన్న చుట్టుపక్కల వారిని వెరిఫై చేయగా, అదేవిధంగా కండక్టర్ యొక్క స్టేట్మెంట్ ప్రకారం కూడా అమ్మాయి బస్సు మంచిర్యాల చౌరస్తాలో దిగాల్సిన అమ్మాయి బొమ్మకల్ ఫ్లైఓవర్ దగ్గర దిగి అక్కడ నుంచి వెళ్ళిపోయిందనేసి సమాచారం అందింది. దానిపైన 4 బృందాలుగా విడిపోయి ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ కంటిన్యూ చేస్తున్నాం. దాంట్లో భాగంగా సోషల్ మీడియా ద్వారా కూడా అందరినీ అలర్ట్ చేయడం జరిగింది, అమ్మాయి ఫోటోతో సహా. దాన్ని చూసి గంగాధర ఏరియాకు సంబంధించిన ఒక వ్యక్తి ఈ అమ్మాయి సికింద్రాబాద్ బస్టాండ్ దగ్గర నుంచి జగిత్యాలకి తనతో పాటుగా ట్రావెల్ చేస్తున్నట్టుగా ఆయన గుర్తించి మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా తనకు రకరకాల ఫోటోలు చూపించి అమ్మాయికి సంబంధించిన ఫోటోలు అన్నీ కూడా చూపిస్తే అమ్మాయిని ఐడెంటిఫై చేసి తనే 5 గంటల నుంచి 8 గంటల వరకు తనతో పాటు అదే బస్సులో ట్రావెల్ చేసిందని చెప్పడం జరిగింది. దీని ప్రకారంగా అమ్మాయి తనంతగా తానుగా ఇంటికి కానీ హాస్టల్కి కానీ వెళ్ళక ఇష్టం లేకను లేదా వేరే ఇతర కారణాల వల్ల ఆమె తిరుగుతున్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నాము. వెంటనే ఈ అమ్మాయిని సీసీ ఫుటేజ్ ద్వారా కూడా వెరిఫై చేసి వెంటనే ఆమెను ట్రేస్ చేసి పేరెంట్స్కి అప్పచెప్పడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.